చెరువులు పర్యావరణంలో కీలకం. చెట్టు, చేమ, పక్షులు, జలచరాలు ఇలా అన్నిటికీ అవే ఆవాసాలు. కొన్ని పక్షులైతే వేల కిలోమీటర్ల నుంచి ఎంపిక చేసుకున్న చెరువులకు ఏటా వలసొస్తుంటాయి. ఇందులో విదేశీ పక్షులు కూడా ఉంటాయి. కానీ ఏం లాభం? చెరువు అనేదే లేకుండా పోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా జనాభా ఎక్కువ అవుతున్న హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల చెరువుల ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. కానీ ఇప్పుడు అవి క్షీణ దశకు చేరుకున్నాయి. హైడ్రా పుణ్యమా అని ఇప్పుడు చెరువులు చెర నుంచి విముక్తవుతున్నాయి. కబ్జా నిర్మాణాలు కురుతున్నాయి. ఆక్రమించాలంటేనే వణికేలా చర్యలు నడుస్తున్నాయి. మరి హైడ్రా హైదరాబాద్కు చెరువులకు పూర్వ వైభవం తెస్తుందా? చెరువుల రక్షణకు హైడ్రా మాస్టర్ ప్లాన్. కబ్జాలకు చెక్ పెట్టేలా నజర్. బఫర్ జోన్లపై స్పెషల్ ఫోకస్. గత పాలకుల తప్పులకు ఫుల్ స్టాప్. ప్రజలంతా హైడ్రాకు సపోర్ట్. హైదరాబాద్ పూర్వ వైభవమే టార్గెట్. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. అది అల్వాల్ చెరువు. 1980లో ఎలా ఉండేది, ఇప్పుడు 2024లో ఎలా అయ్యిందో ఈ శాటిలైట్ మ్యాపే సాక్ష్యం. అప్పట్లో 0.480 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే ఇప్పుడు అది కాస్త 0.104 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. అంటే 78% కుచించుకుపోయింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇటీవల జరిపిన స్టడీలో తేలిన విషయమిది. ఇలా ఓ 50 చెరువులపై వాళ్లు స్టడీ చేస్తే అన్ని చెరువులది ఇదే పరిస్థితి. సహజ ఆవాసాలైన ఇలాంటి చెరువులు ఇలా కబ్జా కోరల్లో చిక్కుకుపోతే చివరికి అది మనిషి మనుగడకే ముప్పు. ఇది ఎవరు గుర్తించట్లేదు. ప్రకృతిలో అన్నీ ఉండాలి. అన్ని వృక్ష జంతుజాలాలను ఉండనివ్వాలి. అప్పుడే మనిషికి మనుగడ. లేకపోతే నగరాలు ఎంత విస్తరించి ఎంత ఉపాధి పెరిగితే ఏం లాభం? కాలుష్యం, వ్యాధులు ఇవి పెరిగితే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ హైడ్రా ఇప్పుడు భారీ మాస్టర్ ప్లాన్ ను ముందేసుకుంది. 3 దశల్లో చర్యలకు రెడీ అవుతోంది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిపై ఫోకస్ పెట్టిన త్వరలోనే రాష్ట్రమంతా విస్తరించే ప్లాన్ నడుస్తోంది. ప్రస్తుతం నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా అన్ని జోన్లలో చెరువులను చెరపట్టిన వారి భరతం పడుతోంది. అక్రమాలని తేలితే చాలు బుల్డోజర్ నేరుగా వెళుతోంది. ఎక్కడికక్కడ కూల్చిపడేస్తున్నారు. డే అండ్ నైట్ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డొచ్చిన వారిని పక్కన పెట్టేస్తున్నారు. పొలిటికల్ ప్రెషర్ వచ్చినా పట్టించుకోవటం లేదు. కొందరైతే ఇదో సూపర్ పవర్ గా మారిందని, అధికారాలన్నీ వారికే కట్టబెడితే ఎలా అని ప్రశ్నిస్తున్న ప్రజా ప్రతినిధులు కూడా ఉంటున్నారు. అయినా సరే డోంట్ కేర్ అంటోంది హైడ్రా. సమాజంలో తెలివి మీరిన వారు కొందరుంటారు. చెరువులను ఈజీగా కబ్జా చేసేస్తారు. ఏమారుస్తారు. పక్కా సర్వే నంబర్లు వేసి పేపర్లు సృష్టిస్తారు. దీంతో చెరువు భూములు కాదని అనుమతులు తెస్తారు. ఇండ్లు కడతారు, అమ్మేస్తారు, సైడ్ అయిపోతారు. అంతే, కొనుక్కున్నవారు బుక్కవుతారు. వీటిని చూసి చూడనట్లు ఉండటం వల్లే ఇప్పుడు చెరువులకు ఈ దుస్థితి వచ్చింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్లే ఇలా జరుగుతోంది. కానీ ఇప్పుడు హైడ్రా ముందు ఎవరి ఆటలు సాగటం లేదు. ఎన్ని ఫోన్లు చేసినా కూల్చివేతలు ఆపటం లేదు. ఫోన్లు పక్కన పెట్టేస్తున్నారు. ఎవరో ఒకటి మధ్యలో ఎక్కడో చిన్న ఏదో సపోజ్ ఒక ఎన్ఓసి ఏదో సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, లేదా ఒక తప్పుడు ఎన్ఓసి సర్వే నెంబర్ వేరే నెంబర్ చూపించి ఈ నెంబర్లో ఉన్నదన్నట్టు ఇచ్చి ఈ సర్వే నెంబర్లోకి పర్మిషన్ తీసుకొస్తారు. తప్పుడు సర్వే నెంబర్ చూపిస్తారు. పక్కన ఎక్కడో ఒక 200 మీటర్ల అవతలో 300 మీటర్ల అవతలో ఉన్నది చూపించి అది ఇక్కడ ఉందన్నట్టు చూపించి దాని మీద పర్మిషన్ తీసుకొస్తే ఆ పర్మిషన్ తెచ్చిన దాని మీద వీళ్ళు అన్ని పర్మిషన్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక టౌన్ ప్లానింగ్ నెక్స్ట్ మీకు అన్నీ చూస్తే కనుక ఆటోమేటిక్గా ఒక తప్పుడు సర్వే నెంబర్ చూపిస్తారు. అది చెరువులో ఉన్న భూమిని అది వేరే రాంగ్ సర్వే నెంబర్ చూపించి పర్మిషన్స్ అన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా వీళ్ళన్నీ తెచ్చుకున్న తర్వాత
బిల్డింగ్ లెగిస్తుంది అనమాట. బిల్డింగ్ లెగుస్తుంది, బిల్డింగ్ అక్కడ మంచిగా ఏది ఒక చెరువులో ఈ బిల్డింగ్ రావటం, వేరే వాళ్ళకి అమ్మేయటాలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అప్పుడు ఏమైంది ఇంకా నెక్స్ట్ ఇట్లా అంటే ఒకటి చూసి ఒకటి ఇట్లా తయారవుతూ మొత్తం పెద్ద ఎత్తున కూడా బిల్డింగ్స్ రావటం, ఈ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చెరువుల్లో జరగటం, లేకపోతే FTLలో కానీ బఫర్ జోన్స్లో కానీ ఇవన్నీ కూడా జరుగుతూ మనం చూస్తున్నాం అనమాట. హైడ్రా ఆధ్వర్యంలో 3 ఫేజుల్లో చర్యలుండబోతున్నాయి. ఫేజ్ 1లో భాగంగా కొత్తగా ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూడనున్నారు. అంటే కొత్తగా ఏ చెరువు దగ్గర కూడా కబ్జాల ఆనవాళ్లు లేకుండా చేస్తారు. ఫేజ్ 2లో భాగంగా చెరువుల బఫర్ జోన్, FTL పరిధిలో ఇప్పటికీ కట్టిన ఇండ్లు, ఇతర నిర్మాణాల అనుమతులు రద్దు చేసి కూల్చేశారు. అంటే ఇందులో 2 రకాలుగా ఉంటుంది. కేవలం నోటరీ పేపర్ రాసుకుని కట్టుకున్నవి ఉంటాయి. సో వాటికి ముగింపు పలకనున్నారు. ఇక ఫేజ్ 3లో భాగంగా బెంగుళూరు తరహాలో చెరువుల్లో పూడిక తీసి పూర్వ వైభవం తీసుకొస్తారు. అంటే హైదరాబాద్ కు మళ్లీ జలకళ రాబోతుందన్నమాట. హైడ్రా అనేది కూడా ప్రాబ్లం మనందరికీ తెలుసు. అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్, చెరువులు మాయమైపోవటం, గవర్నమెంట్ భూములు మాయమైపోవటం, పార్కులు మాయమైపోవటం. ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ కమోడిటీ. సో అంతా కూడా ల్యాండ్ చుట్టూ సెంటర్ అయినప్పుడు సో ల్యాండ్ని అనేదాన్ని ప్రతివాడు మ్యాక్సిమం వాడుకోవాలని చూస్తున్నాడు అన్నమాట. దాన్ని తప్పుడు దోవల్లో వాడుకోవాలని చూసేవాళ్ళు చాలామంది అయిపోయారు. ఆ ల్యాండ్ షార్క్స్లో కొంతమంది అక్కడ లోకల్గా వాళ్ళకి ఏంటంటే బలం ఉండేవాళ్ళు ఉంటారు. అది పొలిటికల్ బలం ఉండొచ్చు, ఆర్థికమైన బలం ఉండొచ్చు, లేదా వాళ్ళందరినీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళని మనం టేక్ ఆన్ చేయాలంటే కనుక మనకి చాలా చట్టపరంగా కూడా చాలా పవర్స్ ఉండాలి. అండ్ దానికి కొంత మన యాక్షన్స్ కూడా చాలా ఏదంటే స్విఫ్ట్గా ఉండాలి అండ్ డిసైసివ్గా ఉండాలి, ఇచ్చేయాలన్నమాట. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో తప్పకుండా మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున, మీలాంటి వాళ్ళు మీడియా సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మాకు సపోర్ట్ వస్తున్నది. హైడ్రా చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రజలు చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు. హైడ్రా చర్యలను సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వాగతిస్తున్నారు. చెరువులను రక్షించుకోవాల్సిందే అన్న బలమైన అభిప్రాయంతో ఉన్నారు. సో ఇది హైడ్రాకు బూస్టప్ గా మారింది. ఏ పనికైనా ప్రజల మద్దతు తోడైతే అనుకున్నది సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అందుకే హైదరాబాద్ కు జలకళ వచ్చేదాకా హైడ్రా చర్యలుండబోతున్నాయి. నిజానికి చెరువులు ఉండటం వల్ల సిటీ వాతావరణం చల్లగా ఉంటుంది. అర్బన్ ఫ్లడింగ్ లేకుండా చెరువులు కాపాడతాయి. కానీ వర్షం పడితే ఆ నీళ్లు ఎటెల్లాలో తెలియదు. సహజ ప్రవాహాలన్నీ కుచించుకుపోయి కాంక్రీట్ అరణ్యంగా మారింది. అవి ఎటూ సరిపోవు. దీంతో రోడ్లు, కాలనీలు, ఇండ్లలోకే వరద నీరు వెళుతోంది. హైదరాబాద్ లో 2020లో వచ్చిన వరదలే ఇందుకు నిదర్శనం. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అన్న తేడా లేకుండా చెరువుల దగ్గరున్న కాలనీలన్నీ మునిగిపోయాయి. ఇకపై అలాంటి పరిస్థితి హైదరాబాద్ కొద్దు అన్న గట్టి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. గత పాలకులు కళ్లు మూసుకున్నా ఇప్పుడు మాత్రం అలాంటి నిర్లక్ష్యాలకు చోటు లేకుండా హైడ్రా అన్న వ్యవస్థని సీఎం రేవంత్ తీసుకొచ్చారు. దీనికి నిధులు, వనరులు, సిబ్బందిని సమకూర్చారు. రంగనాథ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో జరగాల్సింది చెరువుల ప్రక్షాళనే.